హాయ్ అండి అందరికీ. నేను మీ హిమ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాస్ గార్డెన్ వరల్డ్. ఈరోజు వీడియోలో లోపల సాఫ్ట్గా పైన క్రంచీగా ఎంతో టేస్టీగా ఉండే చికెన్ 65 లేదా చికెన్ పకోడీ సింపుల్గా స్ట్రీట్ స్టైల్లో ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. బోన్లెస్ చికెన్ కానీ బోన్స్తో ఉన్న చికెన్ కానీ తీసుకోండి, అది మీ ఆప్షన్. ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక పించ్ ఆఫ్ పసుపు, ఒక అర స్పూను ఉప్పు, ఒక స్పూనున్నర కారం అయితే యాడ్ చేసుకోండి. గరం మసాలా ఒక పావు స్పూన్ యాడ్ చేసుకొని, ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని బాగా మ్యారినేట్ చేసుకోవాలి. ఈ మ్యారినేట్ చేసుకున్న చికెన్ని మూత పెట్టుకొని పక్కన ఒక అరగంట పాటు నాననివ్వాలి. అలా నానటం వల్ల మనకి లోపల సాఫ్ట్గా ముక్క అనేది సాఫ్ట్ దనం వచ్చి చాలా బాగుంటుంది చికెన్ 65. ఇప్పుడు అరగంట తర్వాత ఈ పిండి అనేది యాడ్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. కార్న్ఫ్లోర్ ఒక 3 స్పూన్లు, 2 స్పూన్లు శనగపిండి యాడ్ చేయాలి. ఎటువంటి వాటర్ అనేది వేయద్దు. వాటర్ వేస్తే మళ్ళీ పైన కూడా సాఫ్ట్గా వచ్చేస్తుంది, అస్సలు బాగుండదు. అలా అయితే ఇలా నేను చెప్పిన కొలతలతో చేసుకుంటే క్రంచీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది, పైన క్రంచీగా ఉంటుంది. చికెన్ 65 అన్నమాట. ఇలాగ కలుపుకొని వేసుకునే ముందే మనం కార్న్ఫ్లోర్ శనగపిండి కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్ అనేది మళ్ళీ మనం దేనికి యూస్ చేయలేము, పడేస్తాము. ఇంకొకసారి చికెన్ ఫ్రై చేసుకోండి దీంతో, తర్వాత ఇంకా పడేయడమే అనమాట. ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని చక్కగా ఇలాగ లైన్గా వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు టర్న్ చేసుకుంటూ తిప్పుకుంటూ ఫ్రై చేసుకున్నారు అంటే చాలా చాలా టేస్టీగా మనకి బాగుంటుంది. నేను ఎటువంటి కలర్ అయితే యూస్ చేయట్లేదు లేదండి. ఇలాగా పిల్లలకి అప్పుడప్పుడు చేసి పెట్టండి. బయట ఆయిల్స్ అస్సలు బాగోట్లేదు, అందులోకి చికెన్లోకి యూస్ చేసే ఆయిల్స్ అస్సలు బాగుండవు. ఇదిగోండి, చక్కగా పైన క్రంచీగా ఉంటుంది, లోపల సాఫ్ట్గా ఉంటుంది. ఎంతో ఈజీగా ఇంట్లోనే మంచి ఆయిల్తో చక్కగా తయారు చేసేసుకోవచ్చు. డీప్ ఫ్రై చేసుకున్నారంటే ఆయిల్ 2 సార్లు వాడితే పనికిరాదండి, కానీ వాళ్ళు చాలాసార్లు యూస్ చేస్తూ ఉంటారు. కాబట్టి అలా యూస్ చేసిన ఆయిల్ పిల్లలకి పెడితే అస్సలు మంచిది కాదు. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.